హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీజీవీబీ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో అకౌంట్ ఉంటే బ్యాంక్కి వెళ్లకుండా ఇలా ఇంట్లోనే కూర్చొని ఆధార్ కార్డు నంబర్ను బ్యాంక్ అకౌంట్తో ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఈ ప్రాసెస్ని మీరు మీ మొబైల్ ఫోన్లో లేదా కంప్యూటర్లో చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఈజీగా కనిపిస్తుందని చెప్పేసి నేను కంప్యూటర్లో చేసి చూపిస్తాను. సో దానికంటే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ మీరు ఆల్ నోట్స్లో పెట్టుకోండి. మరి లేట్ చేయకుండా మన టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లో లేదా కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. సెర్చ్ బార్లో మీరు ఎన్పిసిఐ అని సెర్చ్ చేయండి. రిజల్ట్ ఈ విధంగా వస్తుంది. మొదట్లోనే మీకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అని చెప్పేసి ఉంది కదా, ఈ వెబ్సైట్ పై క్లిక్ చేసుకోవాలి. మీకు ఎన్పిసిఐ వెబ్సైట్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, వన్స్ మీరు ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా పెద్దగా బ్యానర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో జస్ట్ మీరు పక్కకి ఈ విధంగా స్వైప్ చేయండి, అంటే స్వైప్ చేస్తూ వెళ్ళండి. ఇక్కడ మీకు గెట్ ఆధార్ మ్యాప్ స్టేటస్ విత్ జస్ట్ ఏ క్లిక్ అని చెప్పేసి పెద్ద బ్యానర్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు నో మోర్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోండి. మరికొన్ని ఆప్షన్స్ ఇలా వస్తాయి అనమాట. ఇక్కడ మీరు భారత్ ఆధార్ సీడింగ్ ఇన్బులర్ బిఏఎస్సి అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోవాలి. మీకు ఎన్పిసిఐ వెబ్సైట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట, ఐ మీన్ డాష్ బోర్డ్ అనమాట. సో రైట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే హోమ్, ఆధార్ సీడింగ్, సర్వీస్ స్టేటస్, ఆధార్ మ్యాప్ స్టేటస్, ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ, అకౌంట్ డీటెయిల్స్ ఇలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ మనము ఆధార్ సీడింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. అదే మొబైల్ ఫోన్ లో అయితే టాప్ లో మీకు 4 లైన్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో దానిపై క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ అయితే ఈ విధంగా కనిపిస్తాయి అనమాట. సో మీరు ఆధార్ సీడింగ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు సెషన్ ఎక్స్పైర్డ్ అని చెప్పేసి ఇక్కడ మీకు మినిట్ టైం అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. ఈ టైం అయిపోయే లోపు మీరైతే ఈ ప్రాసెస్ అన్నిటిని కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత కింద మీరు బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ బ్యాంక్ పై క్లిక్ చేయండి. బ్యాంక్స్ నేమ్స్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడున్న బ్యాంక్స్ లో మీకు అకౌంట్ ఉంటే కనుక ఎన్పిసిఐ లింక్ అనేది బ్యాంక్ వెళ్లకుండా చేసుకోవచ్చు అనమాట. సో మనది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అనమాట. సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన మీకు రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అని చెప్పేసి ఉంటుంది, సీడింగ్ పై క్లిక్ చేసుకోవాలి. అండ్ కింద మీకు సీడింగ్ టైప్, ఇది వరకు మీకు ఏ బ్యాంక్ అకౌంట్ కు కూడా ఎన్పిసిఐ లింక్ లేనప్పుడు ప్రెస్ సీడింగ్, అంటే ఫస్ట్ టైం సీడింగ్ చేస్తున్నట్టు ఈ ఫస్ట్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఇదే బ్యాంక్ లో మీకు 2 అకౌంట్లు ఉండి ఒక అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ ఉంది, సో ఇప్పుడు మీరు వేరే అకౌంట్ తో ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అనుకుంటే గనుక సెకండ్ ఆప్షన్ మూవ్మెంట్ విత్ ఇన్ ద సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా, సో దీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లేదా మీకు ఈ బ్యాంక్ అకౌంట్ తో కాకుండా వేరే బ్యాంక్ తో ఎన్పిసిఐ లింక్ ఉంది, సో ఇప్పుడు మీరు ఈ బ్యాంక్ అకౌంట్ కి, ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ థర్డ్ ఆప్షన్ మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ఇది వరకు నాకు వేరే బ్యాంక్ అకౌంట్ తో ఎన్పిసిఐ లింక్ ఉందన్నమాట. ఓకేనా, తర్వాత కింద మీరు అకౌంట్ నంబర్, మీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. మళ్ళీ అదే అకౌంట్ నంబర్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. కింద బై సబ్మిటింగ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ బాక్స్ పై, తర్వాత కింద కనిపిస్తున్న బాక్స్ పై టిక్ మార్క్ పెట్టి కింద స్క్రోల్ చేసి క్యాప్చా కోడ్ అని కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ క్యాప్చా కోడ్ ని కింద బాక్స్ లో ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్ పాపప్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయితే అవుతుంది. కింద స్క్రోల్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు మీ ఆధార్ కార్డుకి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీని తెచ్చి ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. కంపల్సరిగా మీ ఆధార్ నంబర్ కు ఫోన్ నంబర్ అనేది లింక్ అయి ఉండాలన్నమాట. ఓకే, వన్స్ మీరు ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది, సబ్మిట్ పై క్లిక్ చేసుకోవాలి. కొన్ని సెకండ్స్ ఈ విధంగా లోడింగ్ అయ్యి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఆధార్ నంబర్ ఆల్రెడీ మ్యాప్డ్ టు ప్రజెంట్ ఏ బ్యాంక్ అకౌంట్ తో అయితే ఎన్పిసిఐ లింక్ ఉందో ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ తర్వాత మీరు కింద ఓకే అని చెప్పేసి ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఈ పేజ్ లో ఇక్కడ మీకు ఒక రిఫరెన్స్ నంబర్ అయితే వస్తుంది అనమాట. ఈ రిఫరెన్స్ నంబర్ ని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఈ రిఫరెన్స్ నంబర్ ద్వారా మీరు స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్ గా మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మీకు సీడింగ్ స్టేటస్ లో సక్సెస్ అని చెప్పేసి వచ్చిందంటే మీ ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్ తో ఎన్పిసిఐ లింక్ అయిపోయినట్టు మీరైతే అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో నాకు స్టేటస్ లో సక్సెస్ అని చెప్పేసి వచ్చింది. సో అంతే ఫ్రెండ్స్, విత్ ఇన్ 1 minute లోనే నాకు ఎన్పిసిఐ లింక్ అయితే అయిపోయింది అనమాట నా ఏపీజీవీబీ బ్యాంక్ అకౌంట్ కు.
ఇన్ కేస్ మీకు ఇక్కడ స్టేటస్ లో పెండింగ్ అని చెప్పేసి వచ్చిందంటే కనుక సో మీరు వెయిట్ చేయండి, ఓకేనా. అండ్ ఇప్పుడు మనము లింక్ అయ్యిందా లేదా స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ మీకు సర్వీస్ స్టేటస్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేసుకోవాలి. తర్వాత సీడింగ్ టైప్ లో మీరు ప్రెస్ సీడింగ్ చేసుకున్నారా లేదా అదే బ్యాంక్ లో వేరే అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారా లేదా వేరే బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్ కి ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత మనకు వచ్చిన నంబర్, రిఫరెన్స్ నంబర్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. తర్వాత డేట్, ఏ రోజున మనము అప్డేట్ చేసుకున్నాము అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. డేట్, మంత్, ఇయర్ ఎంటర్ చేయాలి. తర్వాత సెలెక్ట్ యువర్ సర్వీసెస్ లో ఆధార్ సీడింగ్ స్టేటస్, ఓకేనా, సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ని కింద మనం ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మనము చెక్ స్టేటస్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే, వన్స్ మీరు చెక్ స్టేటస్ పై క్లిక్ చేయగానే కొన్ని సెకండ్స్ ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ మీకు ఈ విధంగా స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది, ఓకేనా. సో ఇక్కడ మీకు సక్సెస్ అని చెప్పేసి వచ్చిందంటే మీరు లింక్ అయినట్టు మీరైతే అర్థం చేసుకోవాలి. సో అంతే ఫ్రెండ్స్, ఇలా మీరు స్టేటస్ ని కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మీరు ఏపీజీవీబీ బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ మీరు ఆల్ లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ లో కలుసుకుందాం. అంతవరకు బై బై.